నా బ్రతుకలేనయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా నేనేమయ్యున్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే నేనేమయ్యున్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా పరిశుద్ధ మేమేమై ఉన్నాము అదే మీ కృప వలనే పరిశుద్ధ తండ్రి మీ కృప వలనే నేను నిలబడగలిగాను పరిశుద్ధ తండ్రి ఏ యోగ్యత లేని నాకు ఏ వాక్యే నాకు రాని నాకు నీ వాక్కును నా నోటిలో ఉంచి మీ కృపను చట్టే ధన్యతనిచ్చారు యేసయ్య కృతజ్ఞతలు ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా ప్రతి బిడ్డ యొక్క వినగల చెవిని గ్రహించగల మనసులో యాక్టివేట్ చేస్తున్నాను తండ్రి నాయన మీ యొక్క నాయన మిమ్మల్ని స్తుతించేటువంటి పెదవులు ప్రతి ఒక్కరికి విడుదల చేస్తున్నారు వందనాలు 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 ప్రభా ఈరోజు మన టాపిక్ ఏంటంటే తండ్రిని ఘనపరచుట తండ్రిని మనం ఏ విధంగా గణపరచాలి ఎవరెవరు గణపరిస్తే ఏమవుతుంది ఈరోజు ఆ విషయాలు మనం తెలుసుకుందాం చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును అంటే ఎవరిని అంగీకరించాలి అంటే దేవుడు తన ప్రియమైన మనందరినీ కూడా దేవుడు ప్రేమించి తన ప్రియమైన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ఈ లోకానికి మన కొరకు పంపించారు ఆ కుమారుడు ఏం చేశారంటే మనందరి పాపములను ఆయన మీద వేసుకుని ఆయన సిలువ ఎక్కి ఆయన పరిశుద్ధమైన రక్తంలో చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృతులలో నుండి ఆయన తిరిగి లేచారు ఇప్పుడు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన దేవుని కుమారుడు ఆయన నా కొరకు మరణించారు నా పాపములకు ఆయన రక్తం వల్ల క్షమాపణ ఉంది ఆయన నా జీవితంలోకి వస్తే నా ఆత్మకు రక్షణ కలుగుతుంది అని ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అవడానికి అధికారము అనుగ్రహింపబడిందంట ఎవరు అంటే తేడా ఏమీ లేదు ఎవరు ఎందరో అంటే ఎవరెవరు అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని కుమారులు కుమార్తెలైనటువంటి అధికారము దేవుడు అనుగ్రహిస్తారు అయితే నీవు నేను కుమార్తె అయితే మనం దేవునికి మొర్ర పెట్టాలి ఏమన్నా మొర్ర పెట్టాలి చూడండి ఒకసారి గలతీ పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అంటే మనము కుమారులం కాబట్టి ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క ఆత్మను అనగా పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే దేవుని అంగీకరించామో మన హృదయంలోనికి ఆయన పంపించేశారు అలా పంపించడం వలన మనము నాయన తండ్రి అబ్బా ప్రభువా అని ఆయనకి మనము మొర్ర పెడుతున్నాము దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో లేకుండా ఆ వ్యక్తి దేవుణ్ణి నాయన తండ్రి అని తెలియలేదు ఈ రోజు ఎంతైతే నా హృదయంలో దేవుడు లేడు అనుకుంటున్నారా నువ్వు నాయన తండ్రి అని మొర్ర పెట్టినావంటే దేవుని ఆత్మ నీలో ఉంది హల్లెలూయా హల్లెలూయా నువ్వు నీ సొత్తు కాదు నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు ఇప్పుడు దేవుడు అడుగుతున్నారు మీరు కుమారులైతే ఇప్పుడు చూడండి మన యొక్క తండ్రి ఇప్పుడు తండ్రి ఎవరు దేవుడు తన
కొంతమంది మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా అంటే, మా నాన్నగారు డాక్టర్ అండి, మా నాన్నగారు టీచర్ అండి, మా నాన్నగారు బిజినెస్ మ్యాన్ అండి, మా నాన్నగారు ఏంటంటే మా నాన్నగారు ఇదని చెప్తారు కదా. మన తండ్రి కూడా ఒక ఉద్యోగం ఉంది తెలుసా. ఏంటో చూద్దామా, చూద్దాం. అలాగే 1:14 చూడండి. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. మన తండ్రి ఎవరు అంటే ఆయన ఘనమైన మహారాజు. అంటే మన తండ్రికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఆయన ఘనమైన మహారాజు ఉన్నారు. కేవలం రాజు మాత్రమే కాదు, మహారాజు మాత్రమే కాదు, ఆయన ఘనమైన మహారాజు ఉన్నారు. ఆ రాజ్యంలో ఆయన కుమార్తెలను మనం అందరం కూడా ఉన్నాము. అందుకే అంటున్నారు దేవుడు. ప్రకటన గ్రంథము 1 చదవకలేదు, మీరు రాత్రి చదువుకున్నాం కదా, మీరు రిఫరెన్స్ రాసుకుంటారా, రాసుకోండి. ప్రకటన గ్రంథము 5, 9, 10లో మనం ఆల్రెడీ చెప్తున్నాం కదా. దేవుడు ముద్ర అక్కడ విప్పలేకుండా ఉంటే ఎవరు కూడా అక్కడ పెద్దలు అంటున్నారు దేవునితో, గొర్రెపిల్ల నుండి దేవునితో అంటున్నారు, ఆ ముద్రను విప్పడానికి నీవు మాత్రమే యోగ్యుడవు. ఎందుకంటే నీ రక్తాన్ని చిందించి నువ్వు వధింపబడి దేవుని వరకు మనుషులను నువ్వు ఆయా భాషలో మాట్లాడే వాళ్ళను, ఆయా వంశంలోను, ప్రతి ప్రజలను, ప్రతి జన్మల నుండి నువ్వు మనుషులను నువ్వు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను నువ్వు తయారు చేసింది. అంటే కొన్నావు నువ్వు, వాళ్ళని ఆ విధంగా తయారు చేసావు అని అక్కడ చెప్తూ ఉన్నారు. అంటే మనందరము ఎవరము అంటే దేవునికి కుమారులము, అలాగే దేవునికి యాజకులము కూడా. దేవునికి కుమారులము ప్లస్ దేవునికి మనందరం కూడా యాజకులు. ఇప్పుడు మన తండ్రి ఘనమైన మహారాజు కదా, మనము యాజకులం కాను, మనలను కుమారులను తయారు చేశారు కదా. దేవుడు ఇప్పుడు మన నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నారు. మన నుండి కూడా మనం దేవుడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఆరాధన చేస్తే ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలని ఆశతో వస్తాం. దేవుడు కూడా ఎప్పుడైతే మనం ఆయన కుమారులుగా మార్చబడ్డామో, యాజకులుగా మార్చబడ్డామో, ఆయన మన నుండి కూడా ఒకటి కోరుకుంటున్నారు. అదేంటో చూద్దాము. చూడండి ఒకసారి. మలాకి 1:6 చదవండి. కుమారుడు తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానిని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని తండ్రి తన కుమారులను, తన యాజకులను అడుగుతూ ఉన్నారు. ఎవరు అడుగుతున్నారంటే కింద రాస్తుంది, సైన్యములకు అధిపత్యము యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంటే మన తండ్రి సైన్యములకు అధిపత్యము యెహోవా. మనకు ఘనమైన రాజు అంటే కీర్తనలు 24, 8, 10లో రాస్తుంది, మన యొక్క రాజు మహిమ కలిగిన రాజు. మన దేవుడు ఘనమైన మహారాజు అంటే ఆయన ఘనత కలిగిన మహారాజు, ఆయన మహిమ కలిగిన రాజు, ఆయన బలమ శౌర్యములు కలిగిన రాజు, ఆయన యుద్ధశూరుడు, ఆయన మహిమ కలిగిన రాజు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు ఆ యెహోవా మనల్ని అడుగుతున్నారు, నేను మీకు తండ్రినైతే, మీరు నాకు కుమారులైతే, నాకు మీ నుండి రావాల్సిన ఘనత ఎక్కడ ఉంది, ఏమైంది అని అడుగుతున్నారు. దేవుని ఎలా కనిపించాలి? దేవుని ఎలా కనపరచాలి? బైబిల్లో దేవుని కనపరిచిన వారిని ఇద్దరు మీకు చూపిస్తాను, సరేనా? చూపించి మనము దేవుని ఎలా కనపరచాలి అది నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి చూద్దాం. చూడండి ఒకసారి, ఎవరు బైబిల్ దేవుణ్ణి కనపరిచారు. కీర్తనల గ్రంథము 69:30 చూడండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎవరంటే ఈ మాట? అంటున్నారు కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరచెదను అని చెప్తున్నారు. ఎందుకు కనపరుస్తారు అంటే చదవండి ఒకసారి. 2 సమూయేలు 7:22 చూడండి తల్లి. 2 సమూయేలు 7:22. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీవు అత్యంతమైన ఘనత కలిగిన వాడవు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు, మేము నీడదానినంత నీవు తప్ప దేవుడెవడును లేడు అని చెప్తారు. అంటే ఎందుకు ఆయన దేవుని కనపరుస్తున్నారు అంటే ఆయన అత్యంత ఘనత వహించిన వాడు, ఆయన అత్యంత ఘనమైన దేవుడు. కాబట్టి దేవా కృతజ్ఞతాస్తుతులతో నేను నిన్ను ఘనపరుస్తున్నాను అంటున్నారు. ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని ఘనపరుస్తున్నారు అని అంటే చూద్దాం. చూడండి ఒకసారి. 7:21
2 సమయాలు 7 వాక్కును బట్టి నీ వాక్కును బట్టి ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను నాకు జరిగించి ఈ దాసుడైనకు నాకు ఇది తెలియజేసింది అంటున్నారు. ఏమి తెలియజేశారంట? అందులో 7 ఎందుకు చదువుతుంది? 8 2 సమయాలు 7, 8. కాబట్టి నీవు గొర్రెల కాపులో ఉన్న నన్ను అక్కడి నుంచి చదువుతుంది. గొర్రెల కాపులనున్న నిన్ను గొర్రెల గొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. అంటే ఒకప్పుడు దావీదు గారు ఎవరు అంటే గొర్రెలను కాసుకునేవారు. తన తండ్రి గొర్రెలను మేపుతూ ఉంటే ఆ గొర్రెల దొడ్డల నుంచి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా ఆయనను రాజుగా దేవుడు తయారు చేస్తున్నారు. కాబట్టి నువ్వు అత్యంత ఘనత కలిగిన వాడు కాబట్టి ఆ గొర్రెల దొడ్డల నుంచి తీసుకుని వచ్చి నన్ను రాజసింహాసనం మీద కూర్చోబెట్టావు కాబట్టి నిన్ను కృతజ్ఞతాస్తుతులతో నేను నిన్ను స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను నిన్ను ఘనపరుస్తాను అని చెప్తున్నారు. ఇంకా దేవుడు ఏం చేశారు ఆయనకు అని అంటే దేవుడు అంటారు, దేవుడు నీవు పోవు చోట్ల ఎల్లని కూడా శత్రువు మీద నేను నీకు విజయం కలుగజేసి లోకంలో గనులకున్న పేరు వంటి పేరు నేను నీకు కలుగజేస్తున్నాను. అలాగా ఎవరు చేయగలరు అంటే ఘనమైన వారు మాత్రమే చేయగలరు. కాబట్టి ఆ ఘనతను బట్టి ఆ కృతజ్ఞతను బట్టి కృతజ్ఞతాస్తుతులకు దావీదు గారు దేవుడిని ఘనపరుస్తున్నారు. ఒక వ్యక్తి మొట్టమొదటి దేవుని కనపరిచిన వ్యక్తి ఇక్కడ దావీదు గారిని చూపించాను. 2వ వ్యక్తిని మీకు చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 2:23 చదువుతాను. దానియేలు గ్రంథము 2:23. మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. నీవు అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదని దానియేలు మరలా చెప్పాను. దానియేలు ఒక రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్న బబులోను దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజరుకి ఒక రోజు కళ వస్తుంది. అతను కళ మర్చిపోతాడు, దాని కళ మర్చిపోతాడు. కానీ ఆ కళను బట్టి అతని హృదయం వ్యాధంతో నిండిపోతుంది. ఎప్పుడైనా దేవుడికి కళ ఇచ్చేవి అనుకోండి, ఒకటి ఆ కళ వల్ల మీ లోపల ఒక కలవరం వస్తుంది. గుర్తుపెట్టుకుంటే దేవుడి వైపు నుంచి వచ్చింది అని. ఇక్కడ నెబుకద్నెజరుకి కళ ఎవరు చూపించారంటే దేవుడే చూపించారు. ఇప్పుడు ఆ కళను బట్టి ఇక్కడ చాలా తగ్గు చెందుతూ ఉన్నాడు. కళ మర్చిపోయాడు ఏంటని. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న ప్రతి మంత్రగాడిని కూడా తీసుకొని వచ్చి నా కళను చెప్పాలి, నా కళ భావాన్ని చెప్పాలి. చెప్పకపోతే నేను మీ యొక్క ఇళ్ళని కూడా పెంట కుప్పలుగా మార్చేస్తాను, మిమ్మల్ని అందరినీ తుమ్మినీళ్ళుగా నరికి వేస్తానని చెప్తారు. అక్కడ ఎవ్వరు కూడా చెప్పలేదు. కళలు ఇచ్చేది ఎవరు తెలుసా మీకు? కళలు చాలా రకాలుగా వస్తాయి. అందులో ఇప్పుడు మనకు కాదు కాబట్టి దాన్ని టచ్ చేయలేదు. కానీ దేవుడి వైపు నుంచి కూడా మనకు కళలు వస్తాయి. సో ఈ కళలు వచ్చినప్పుడు ఆ కళల భావం కూడా దేవుడే తెలియజేస్తారు. అక్కడ దేవుని ఆరాధించేటువంటి ఇక్కడ దానియేలు ఫ్రెండ్స్ కూడా ఆ బబులోను దేశానికి రాబడ్డారు. అలా రాబడినప్పుడు ఈ విషయంలో తనకు తెలిసిన దానియేలుకి ఇలాగా రాజుకి కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. కళ చెప్పకపోతే అతన్ని చంపేస్తాను అంటున్నాడు. వెంటనే దావీదు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని అడిగి తన స్నేహితులను తీసుకొని తన గదులకు వెళ్ళి దేవునికి మొరపెడతాడు. దేవా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నీవు నాకు వివేకమును బలమును అనుగ్రహించి ఆ రాజుకు ఏ కళ వచ్చిందో ఆ కళను దాని భావమును నీవే నాకు తెలియజేసావు కాబట్టి నేను నిన్ను స్తుతించుచు కనపరచుచున్నాను అని చెప్తున్నాను. కళలకు ఇక్కడ ఒకటి మీకు చెప్తానే, కళలకు అర్థం చాలా మంది కళ చూస్తారు, దీని ఏంటి అర్థం అని అర్థం అని అడుగుతారు. కళలకు అర్థం చెప్పాలంటే 2 గిఫ్ట్ల యొక్క సహాయం కావాలి మనకి. దేవుని దగ్గర నుంచి 2 వరములు కావాలి. అది ఏంటి అంటే అది దేవుడు దానియేలుకి ఇచ్చారు. అవి ఏంటి అంటే విజ్డమ్ అండ్ మైట్. దాన్ని ఏమంటారంటే వివేకము బలము. కళ్ళకు అర్థం చెప్పగలిగితే ఈ యొక్క గిఫ్ట్ ఎవరైతే ఈ వరాలు ఉంటాయో పొందుకుంటారో వాళ్ళ కళ్ళకు అర్థం చెప్పగలుగుతారు. ఈ దానియేలుకు దేవుడు ఈ వరములు అనుగ్రహించినారు కాబట్టి ఆ వరములను బట్టి ఆ కళ ఏంటో కూడా దేవుడి దగ్గర నుంచి అతను చూడగలిగాడు. ఆ కళ భావాన్ని కూడా దేవుడు అతనికి తెలియజేశారు. కాబట్టి అక్కడ కళను బట్టి తన రాజ్యంలో ఎవ్వరు కూడా నశించిపోయారు, అందరూ కూడా
రక్షించబడ్డారు. కాబట్టి అతను దేవుడు అంటున్నాడు, దేవా నీవే నాకు తెలియజేశావు, ఈ రెండు వివేకమును బలమును నాకు అనుగ్రహించిన దేవుడు కూడా నీవే, నీ వలనే ప్రభువా ఈ రాజ్యం ఉంది ఇక్కడ నాశనం అయిపోకుండా మీరు కాపాడగలిగారు ప్రభువా అని దేవానే నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను అని అక్కడ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అలా ఘనపరిచినందుకు దేవుడు ఆ రాజ్యంలో అధిపతులందరిలో కూడా ప్రధానమైన స్థానంలో దానియేలు గారిని ఉంచడం చూసాం. ఇప్పుడు దేవుని ఘనపరిచిన వారిని వాళ్ళని చూస్తున్నాం మనం, దానియేలు గారిని దావీదు గారిని. ఇప్పుడు మనం ఎలా కనపరచాలి దేవుని మనం ఎలా కనపరచాలి చూద్దాం. చూడండి ఒకసారి మార్కు సువార్త 7:6 చూడండి. అందుకైన చెప్తాను వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. చాలా మంది దేవుడిని పెదవులతో ఘనపరుస్తున్నారంట. ఇందాక అయ్యగారు అందరినీ తిడుతున్నారు కదా, ఏమని కనీసం పెదవులతో కూడా ఘనపరచట్లేదు మీరు, అందుకని ఆయన కోపం వచ్చింది. దేవుని పెదవులతో కనీసం ఇక్కడ రాయబడేవారు, బైబిల్లో రాయబడిన వారు కనీసం పెదవులతో దేవుని ఘనపరుస్తున్నారంట. అది దేవుడు మనమైతే పెదవులతో కూడా కనపరచలేకపోతున్నాం. కానీ మనం పెదవులతో కనపరచడమే కాదు, మన హృదయంలో దేవుణ్ణి కనపరచాలి. ఆ దేవుని కనపరచడం అంటే మన హృదయంలో నుంచి మన పెదవుల ద్వారా బయటకు రావాలి. కాబట్టి మనము ఎలాగ కనపరచాలి దేవుని అంటే హృదయంతోనూ పెదవులతోనూ దేవుణ్ణి కనపరచాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన హృదయము దేవునికి దగ్గరగా ఉంటేనే మనం దేవుణ్ణి కనపరచాలి. లోకంలో ఉంటే మనం దేవుణ్ణి కనపరచలేం. కాబట్టి దేవుని అడుగుదాం, దేవా నాకు మిమ్మల్ని స్తుతించే తరుణం ఇవ్వండి. ఇప్పుడు దేవుని నువ్వు అలా కనపరచాలి అంటే నీవు దేవుడు నీకు చేసినటువంటి కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే కృతజ్ఞతాస్తుతులతో నీ దేవుణ్ణి కనపరచాలి. కృతజ్ఞత అంటే దేవుడు మనందరి జీవితంలో వేడి చేశారు, మనం ఎప్పటికైనప్పటికీ మర్చిపోతాం. ఇంకొక బాధస్తప్పుడు దేవుడి దగ్గర పరిగెట్టుకొని వస్తాం. కానీ అలా చేయకూడదు. మనం ఇక్కడ దావీదు గొర్రెల తోటలోకి వచ్చాడు, మర్చిపోయాడా? మర్చిపోలేదు. కాబట్టి అతను కృతజ్ఞతతో ఆయన కనపరుస్తున్నారు దేవుణ్ణి. ఇప్పుడు మనము దేవుని కృతజ్ఞత కలిగి కనపరచాలంటే మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన ఏ ఒక్క మేలు కూడా మర్చిపోకూడదు. దేవుడు 103 కీర్తనలు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా. అంటే హృదయంలో, నా హృదయంలో ఉన్నదని దాని ప్రాణంతో చెప్తున్నారు, తన హృదయంతో చెప్తారు దావీదు గారు, నా హృదయం నా అంతరంగంలో సమస్తమా. ఆయన చేసిన మేలులో దేనిని మరొకటి చదువుతున్నాం కానీ మర్చిపోతూనే ఉన్నాం కదా, చదువుతున్నాం మర్చిపోతున్నాం. ఇక్కడ ప్రార్థన చేయడానికి రండి అంటే మీరు ప్రార్థన చేయట్లేదు, రావట్లేదు. ఎందుకు? ప్రార్థన చేయాలంటే చిరాకు మీకు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏమి ప్రార్థన చేయలేదు. కూర్చోండి, కూర్చొని కళ్ళు మూసుకొని నీ జీవితంలో దేవుడు ఏమేమి మేలు చేశారు ఆ మేళ్ళని గుర్తు తెచ్చుకోండి. మీరు గట్టిగా అరవగల, గట్టిగా ప్రార్థన చేయగలదు. నువ్వు కూర్చో, ఆ దేవుడు చేసినటువంటి ఒక్కొక్కటి నువ్వు గుర్తు చేసుకుంటే నీ కళ్ళ నుంచి ఆ మేలు నువ్వు గుర్తు వచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ అంటే నువ్వేదైతే పరిస్థితులు కూడా వెళ్ళావో ఆ పరిస్థితులు నీకు గుర్తు వచ్చినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత వేదన పడ్డావో, ఎంత మదన పడ్డావో, ఆ స్థితి నుంచి దేవుడిని ఎలా బయటకు తీసుకొచ్చారో అది నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అవే కృతజ్ఞతతో దేవుడిని కనపరచడం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటున్నారు, దేవుడి నోటితో స్తుతి అని కనపరచడం కాదు, పాటలు పాడడం ద్వారా దేవుని కనపరచడం కాదు, నువ్వు ఆయన చేసిన మేలను తలంచుకుంటూ నీ కన్నీళ్లతో దేవుని కనపరచడమే దేవుడిని కనపరచడం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది వస్తారు అలా మందిరంలోకి వచ్చి అలాగా నేను ప్రార్థన చేస్తున్న దేవుని కృతజ్ఞత నేను కనపరుస్తున్నాను వాళ్ళు చూపిస్తారా? హల్లెలూయా. దేవుడికి మనం దీవించింది కాక. మీరు ఎప్పటికప్పుడు చేతులు ఎత్తారు, మీరు దేవుని సన్నిధిలో చేతులు ఎత్తారు, మర్చిపోకుండా వచ్చి దేవుని కనపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. రెండోది, ఇంకా మనం దేవుని ఎలా కనపరచాలి చూద్దాం. చూడండి సామెతల 14:31 లాస్ట్ లైన్ చదువుతుంది. సామెతలు 14 పేదలను కనికరించువాడు ఆయనను కనపరచువాడు. ఇక్కడ బీదలు అంటే బీద అంటే ఏంటంటే అవసరంలో ఉన్నవాళ్ళు అని అర్థం, పేదవాళ్ళని కాదు. అవసరతలో ఉన్నవాళ్ళు. బీదవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకరు ఆత్మీయంగా బీదలు, 2 భౌతికంగా కూడా బీదలు. ఆత్మీయంగా బీదలు అంటే ఒకప్పుడు వాళ్ళు ఆత్మ పొందులు ఉంటారు, వాళ్ళు చల్లారిపోతారు, వాళ్ళు ఎవరు? బీదలు. ఒకప్పుడు మంచి ప్రార్థన చేయడం మానేస్తారు, వాళ్ళు ఎవరు? బీదలు. ఒకప్పుడు మంచిగా బైబిల్ చదివేవారు కానీ బైబిల్ ఇప్పుడు చదవలేదు, వాళ్ళు ఎవరు?
విడుదల అంటే వాళ్ళు అవసరం, వాడికి ఇప్పుడు వాళ్ళకి ఒక అవసరం ఉంది, వాళ్ళకి ఇప్పుడు ఒక అవసరం ఉంది. కాబట్టి దేవుడు అంటున్నారు చూడండి, లూకాసు వార్త 4:18 చదవండి ఒకసారి. వాళ్ళని మనం కనికరించాలని చెప్తున్నారు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించడం. కింద చదువుతాను ఇంకా, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగుటకు, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత వస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బీదలకు నువ్వు సువార్త ప్రకటించాలంటే దేవుని ఆత్మ నీ మీద ఉండాలి, దేవుని యొక్క అభిషేకము నీ మీద ఉండాలి. ఆ దేవుని అభిషేకం నీ మీద లేకుండా, దేవుని ఆత్మ నీ మీద లేకుండా నువ్వు బీదలకు సువార్త ప్రకటించలేవు. అది నువ్వు ప్రకటించినా అది ఎప్పటికీ కూడా ఫలించదు. కాబట్టి సువార్తను ప్రకటించేవారు తప్పకుండా అంటే కంపల్సరీగా వాళ్ళ జీవితంలో మస్ట్ అనమాట వాళ్ళ అభిషేకాన్ని కలిగి ఉంటారు. వారి మీద దేవుని యొక్క హస్తం ఉండాలి. వారు మాత్రమే ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆదరించబడతారు. బీదలు అంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఆరాధన చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎందులో ఉన్నారు? బద్ధకంలో ఉన్నారు. వాళ్ళు బీదలుగా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఆత్మీయ బీదలు. వాళ్ళు కొంతమంది ప్రార్థన చేయలేరు, వాళ్ళు అవసరంగా ఉన్నారు. అంటే ఏంటి? ప్రార్థన చేయని అవసరంగా ఉన్నారు. వాళ్ళు తిట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు, కానీ మనం ఈ ఆత్మను కలిగి వారిని అక్కడి నుంచి విడిపించే వాడిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తారు, నువ్వు వెళ్ళి దానికి విడుదల చేయి. దేవుడు అంటారు, నా ఆత్మ నీ మీద ఉంది, నా అభిషేకం నీ మీద ఉంది, అభిషేకాన్ని విడుదల చేయి. ఆ బంధకాలు తెగిపోవాలి. ఇక్కడ అంటున్నారు, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి, గుడ్డి వారికి, మూగ వారికి విడుదల ప్రకటించడానికి, చెరలో బంధింపబడిన వారికి విడుదల ప్రకటించడానికి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అన్నారు. ఆ ఆత్మను బట్టి విడుదల చేసిన వెంటనే మీ అందరికి విడుదల వచ్చేది. మీరందరూ దేవుని ఆరాధించగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బీదలను కనికరించేవాడు దేవుని కనపరిచారు. అంటే నేను బీదను కనికరించేటప్పుడు దేవుని ఏం చేశాను? దేవుని కనపరచాలంటే తప్పకుండా ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. కాబట్టి అందుకే ఆరాధనలో మీరు అది పొందుకోవాలని మీ పాస్టర్ గారు, మీ తండ్రి మీ మీద పడుతున్నారు. ఎందుకంటే నీ ద్వారా దేవునికి ఘనత వెళ్ళాలి అని. ఆ ఘనత నీకు వెళితే దైవ సేవకుని ఆ విధంగా తయారు చేసినప్పుడు దేవుని ముందు ఆయన తల ఎత్తుకొని ధైర్యంగా నిలబడగలరు. మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీ దైవ సేవకుని దేవునితో సిగ్గుపరిచే వారిగా చేస్తారా, లేదా ఆయన తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని మీద నిలబడే వారిగా చేస్తారా? అలా అయితే మీరేం చేయాలి? ఆరాధనలో పాల్గొనాలి, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. కాబట్టి ఆరాధన స్టార్ట్ అవుతుందనే పరిగణ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాల్గొనాలి. హల్లెలూయా. అందరూ శక్తిని పొందుకొని బయటికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయం మీకు దయచేయగా. రెండో రకం బీదలు అంటే వారికి తినడానికి కూడా ఆహారం ఉండదు. ఒకప్పుడు మంచిగా బ్రతికిన వారే, ఒకప్పుడు మంచి వస్త్రాలు కట్టుకున్న వారే, కానీ వారికి సరైన వస్త్రాలు ఉండవు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నవారు, చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నవారు, వారికి దేవుడు ఏం చెప్తారో చూడండి. లూకాసు వార్త 3:11 చూడండి. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వాలని వారితో చెప్పాను. ఇంకా ఆహారం గలవాడును అలాగే చేయవలని వారితో చెప్పాను. అంటే నీ దగ్గర 2 అంగీలు ఉంటాయి, నీ దగ్గర ఎక్కువ వస్త్రాలు ఉంటాయి, నీకు వస్త్రహీనుడు బయట కనబడితే వాడికి వస్త్రాలు ఇవ్వు. ఎలా ఇవ్వాలి? ఇక్కడ కండిషన్ కూడా పెట్టారు దేవుడు. 2 ఉంటేనే ఒకటి ఇవ్వు, ఒకటి దగ్గర ఉంచుకో. ఒకటి ఉంటే ఒకటి ఇచ్చామనుకో, నువ్వు వాడిని దగ్గరగా తయారైపోతావు. కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదు. నీకున్న దాంట్లో ఇవ్వాలి తప్ప నీ దగ్గర లేని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి ఇస్తే కనుక నీకు వారిలాగా తయారైపోతావు దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే మన వాక్యాన్ని ఫాలో అవ్వాలి. నీకు చాలా జాలి ఉండొచ్చు, నీకు చాలా భయం ఉండొచ్చు, కానీ వాక్య ప్రకారం వెళ్ళినప్పుడే నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు పొందుకోగలుగుతావు. అంటే నీ దగ్గర 2 ఉంటే ఒకటి నువ్వు, నీ దగ్గర ఇంత ఆహారం ఉంటే అందులో కొంత ఆప్యాయత వరకు నువ్వు పెట్టు. ఆ ద్వారా నువ్వేం చేస్తావంటే దేవుడిని కనపరుస్తున్నావు. అంటే ఆ 2వ పాయింట్ ఏంటంటే బీదను కనికరించేవాడు దేవుణ్ణి కనపరిచేవాడు. 3వది చూద్దాం, దేవుడిని ఎలా కనపరిచాడు చూడండి. సామెతల గ్రంథము 3:9. సామెతల గ్రంథము 3:9. రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచుము. నీ రాబడి అంటే నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో అందులో ప్రథమ ఫలాన్ని దేవునికి తెచ్చి ఇవ్వాలి.
నీ స్వాస్థ్యంలో భాగాన్ని దేవునికి ఇవ్వాలి. ఏంటి నీ స్వాస్థ్యము, ఏంటి నీ భాగం? చూడండి ఒకసారి కీర్తనలో 27:3 చూడండి. కీర్తనలో 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. నీ రాబడి అంటే నువ్వు ఏదైతే వృద్ధి చేస్తున్నావో అదంతా కూడా నీ రాబడి అవుతుంది. నీ స్వాస్థ్యము అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి నీ గర్భఫలం. దేవుడు అంటున్నారు, నీ గర్భఫలంలో భాగం ఇచ్చి దేవుని నీవు గానపరచుకుంటున్నావు. రాబడి అంటే మీరు మామూలుగా మీరు పొలం పంట వేస్తున్నారు, లేదా ఒక చెట్టు వేస్తున్నారు. ఆ చెట్టుకు కాయ కాసినప్పుడు ఆ ప్రథమంగా ఏమొస్తాయో అది తీసుకొని వచ్చి దేవునికి ఇస్తే దేవుని నీవు నాన్నగారంటే ఆ సజ్జరకాల ఇంట్లో మామిడి చెట్టు వేసినప్పుడు వచ్చి ప్రార్థన చేశాను. ఆ చెట్టు మంచిగా ఫలించే స్టార్ట్ చేసింది. అది ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చి మాదిరిలో పెట్టారు. హల్లెలూయా. అలాగే వాళ్ళే కాదు, మీరు చాలా మంది లంకల్లో పడిన పుచ్చకాయలు, లంకల్లో పడిన ప్రథమ ఫలాలు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో మీరు పెడతారు. అంటే మీరు దేవుని కనపరుస్తున్నారు. ఇంకా మీరు దేవుని కనపరుస్తారు. ఇంకా దేవుని కనపరచాలంటే ఇక్కడ చెప్తారు, నీ యొక్క స్వాస్థ్యము, నీ యొక్క భాగంలో సగమ భాగం ఇచ్చి, నీ స్వాస్థ్యంలో నీ ఆస్తిలో సగ భాగం ఇచ్చి దేవుని కనపరుచుకుంటున్నారు. అంటే నీకు పొలం ఉంటే సగం పొలం ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ నీ గర్భఫలంలో అంటే 2 కుమారులు ఉంటే 1 కుమార్తె దేవునికి సమర్పించారు. 4 ఉంటే 2 సమర్పించారు. 6 ఉంటే 3 దేవునికి ఇచ్చారు. అలాగే నువ్వు దేవుని ఏం చేస్తావు? మీరు అనుకోవచ్చు, మీరు చాలా తెలియనాడు. అక్క 3 ఉంటే ఆల్రెడీ చేస్తుంది కదా మీకు. అక్క 3 ఉంటే 2 తెచ్చేయాలి. ఏం చేయాలి? 3 తెచ్చాలి. ఆ మగాళ్ళ ఇచ్చేసారు కాబట్టి నేను తమ్ముడు వాడబడుతున్నాం. ఆ చెల్లిని కూడా మేము ప్రార్థన చేస్తాం. 3వది కూడా దేవుని వరకు వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు అంటే అలాగే ఇస్తే దేవుని మనము కనపరుస్తాం. దేవుని మనం కనపరచాలి. ఈరోజు నేను లాస్ట్లో మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది మీ బిడ్డలను దేవునికి సమర్పించాలనుకుంటున్నారు? దేవుని సేవకు అంటే ఇలాగే నిలబడి దేవుని యొక్క సేవ చేయాల్సిన అవసరం లేదు. దేవుని పరిచయంలో ఉపయోగపడేవాడిగా, దేవుని సంఘం కట్టబడడానికి, దేవుని రాజ్యం విస్తరించబడడానికి, దేవుని యొక్క యాచకులు వెనకాల తిరగడానికి. అలా తిరిగితే మనం ఎలీషా గురించి ఏం చెప్తున్నాం? ఆయన 200 ఆత్మనైనా పొందుతున్నారు. దైవ సేవలకు అప్పగించండి. మీలో ఉన్న మీ కుమారులు, వాళ్ళ యవనస్తులైన పిల్లలైనా ఇక్కడ దైవ సేవలకు అప్పగించండి. దైవ సేవలు ఏం చేస్తారు? మీరు చూస్తే చాలా మందిని చూస్తున్నారు. ఆయన వస్తారు, అక్కడ చాలా సామాన్ పట్టుకొని అక్కడ దిగుతారు. చాలా మంది యూత్ పిల్లలు అక్కడ చూస్తారు, అక్కడ కూర్చోబెట్టారు. ఎవ్వరు కూడా దగ్గరికి రారు. అయ్యగారు, మీ అయ్యగారు వచ్చారు, మీ అమ్మగారు వచ్చారంటే అక్కడికి ఏం చేయాలి? మీరు పరుగున వచ్చేయాలి. మరి బ్యాగులు పట్టుకోవడం కూడా ఒక పరిచర్య. నేను పట్టుకోమని మేము చెప్పట్లేదు, అది మీ ఇష్టం. మీరు పట్టుకుంటారో పట్టుకోరో మీ ఇష్టం. అది కానీ నువ్వు పరిచర్య చేస్తే వరుణ అభిషేకం నీకు. నువ్వు ఎలా ఆలోచించి, నువ్వు ఎలా ఏ దృష్టితో చేస్తున్నావో అది నువ్వు పొందుకోగలుగుతావు. అలాంటి సేవ చేయడానికి మీ బిడ్డలను, దేవుని యొక్క రాజ్యము విస్తరించబడడానికి మీ బిడ్డలను దేవునికి సమర్పించుకుని, ఇద్దరైతే ఒక్కరిని, నలుగురైతే ఇద్దరిని, ఆ విధంగా మీరు దేవునికి మీరు అలాగ ఇస్తే దేవుని మీరు కనపరిచిన వారు. మొట్టమొదటి కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతతో మనం ఏం చేయాలి? దేవుని కనపరచాలి. 2 బీదలను కనికరించడం ద్వారా దేవుని కనపరచాలి. 3 నీ యొక్క స్వాస్థ్యంలో భాగం నుంచి దేవుని, నీ రాబడిలో ప్రథమ ఫలం నుంచి దేవుని నీవు కనపరచాలి. మా పెద్ద బాబు నా కడుపులో ఉన్నప్పుడు దేవుడు ఒక బాబుని ఇలాగా తల మీద పెట్టుకుని చూపిస్తున్నారు నాకు. నేను ఆ దర్శనం చూస్తూ ఉంటే ఈ బాబు నీ కడుపులో పెరుగుతున్నాడు అన్నారు. వెంటనే ఆ బాబు దేవుడికి సమర్పించుకున్నాం. మా గర్భం రాకముందే మేము మా గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అది ఆడైనా మగైనా ఎవరిచ్చినా సరే మేము దేవుడికి సమర్పిస్తామని. దేవుడు మాకు పెద్ద బాబుని ఇచ్చారు, ఆ బాబుని మేము దేవుడికి సమర్పించుకున్నాం. నాకు తర్వాత బాబుని ఇచ్చారు, ఆ బాబు కూడా దేవుడికి ఇచ్చేసాం. హల్లెలూయా. అంటే నేను దేవుని కనపరిచాను, మీరు కూడా దేవుని కనపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము విధంగా దేవుని కనపరుస్తున్నామండి, మాకేంటి ఉపయోగం, మాకేం కలుగుతుంది మీరు అనుకోవచ్చు కదా. దేవుడు ఏమన్నారు చూడండి ఒకసారి. ఒక సమయంలో 2:30 చూడండి. నీ పితరుల ఇంటి వారిను అక్కడ చూడండి, నన్ను కనపరచు వారిని, నన్ను కనపరచు వారిని నేను. దేవుడు నువ్వు కనపరిచి దేవుడు నేను కనపరచలేదని ఉంటారా? ఆయన ఇంత ఇస్తే ఆయన ఇంత ఎక్కువ ఇచ్చే దేవుడు కదా. సో నువ్వు దేవుడిని కనపరిస్తే దేవుడిని తప్పకుండా కనపరుస్తారు. ఇప్పుడు దేవుడు కనపరచమని ఏ విధంగా కనపరుస్తారు? కనపరుస్తాను అన్నారు, కానీ ఏ విధంగా కనపరుస్తారు చూద్దాం. చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము
ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి 9 చూడండి ఒకసారి. 8, 9 చూడండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం దొరకలేదా? 8, 9. రాజు ధరించుకున్న రాజవస్త్రములను రాజు గణపరచను ఉద్దేశించి వానికి చేయవలసినది ఏమనగా, రాజు కనపరచను అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకున్న రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకటి తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచన అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచన అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయదగునని ముందర చాటిపోవలను. ఇప్పుడు రాజు గణపరిస్తే ఎలా గణపరుస్తారు తెలుసా? రాజు దగ్గర ఏముంటాయి? రాజవస్త్రాలు ఉంటాయి. రాజు దగ్గర గుర్రములు ఉంటాయి. రాజు దగ్గర కిరీటములు ఉంటాయి. చూద్దాం దేవుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూడండి. ప్రకటన 19:11 చూడండి ఒకసారి. మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. చదువమ్మా. రాయబడిన నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు చాలని. లాస్ట్ చూడు 16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు తెల్లని గుర్రం ఎక్కి ఉన్నారంట. అంటే ఆయన యుద్ధములకు సిద్ధపడతారు. గుర్రం ఎప్పుడు ఎక్కుతారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు. కానీ రాజ్యంలో ఉన్నప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉంటారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు గుర్రం మీద ఎక్కుతారు. ఈయన తెల్లని గుర్రం మీద ఎక్కారంట. ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రములను ఆయన ధరించుకుని ఉన్నారు. అంటే రక్త వర్ణ వస్త్రములను ఆయన ధరించుకున్నారు. ఆయన శిరస్సు మీద అనేకమైనటువంటి కిరీటములు ఉన్నవి. ఆయనకు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, వాక్యము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పేరంట. ఆ పేరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనే పేరు ఆయన వస్త్రముల మీద, ఆయన తొడ మీద రాయబడి ఉందట. ఇప్పుడు కనుక దేవుడు కనపరిస్తే ఆ కిరీటాల్లో ఒక కిరీటం తల మీద పెడతారు. ఆయన వస్త్రములు ఉన్నాయి. ఆ వస్త్రంలో ఒక వస్త్రము. అక్కడ ఎవరు రాజు గణపరచన అపేక్షించిన వానికి ఈ వస్త్రములన్నీ కూడా తీసుకుని వస్తే గనులైన వారిలో ఒకటి తీసుకొచ్చి తల మీద పెడతారంట. గనులైన వారిలో ఒకటి తీసుకొచ్చి తల మీద పెడతారు. గనులైన వారిలో ఒకటి తీసుకొచ్చి ఇక వస్త్రములను ధరింపచేస్తారు. ఆయన నామము నీకు పెట్టబడుతుంది. హల్లెలూయా. అంతేకాదు ముదిమి వచ్చు వరకు దేవుడు నిన్ను ఎత్తుకొని మోస్తారు. నీకు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు దేవుడు గణించిన పరలోకం ముందు వెళ్ళినప్పుడు ఆయన తండ్రి జయించి తండ్రి సింహాసనం మీద ఎలా కూర్చున్నారు, నిన్ను కూడా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని కనపరచాలనుకుంటున్నారు? ఎంతమంది నేను దేవుని కనపరుస్తాను, ఆయన నన్ను కనపరచాలి, నేను కనపరిస్తే ఆయన నన్ను ఎలా కనపరుస్తానో నేను ఈరోజు తెలుసుకున్నాను. కాబట్టి నేను దేవుని కనపరచాలి అనుకుంటున్నాను. మోస్ట్గా ఎవరు మీ బిడ్డలను దేవునికి సమర్పించి కనపరచాలనుకుంటున్నారు? వాళ్ళు ఒకసారి ఎవరికి వస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ బిడ్డల్లో చాలా మంది దేవునికి సమర్పించగా ఏం చేస్తున్నారు? ఆయుష్ పూర్తి కాకుండా సాతాను వాళ్ళను
నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. నీవు కనుక దేవునికి నీ భాగమును దేవునికి ఇచ్చావు అనుకో, అంటే వాళ్ళు ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం లేదు. నీ వారి కొరకు పేర్చు, నువ్వు దేవుడితో నిబంధన చేసుకో. ఇదిగో నా మొదటి బిడ్డ మీ కొరకు ఇస్తున్నాను ప్రభా, ఇదిగో నాకు నలుగురు నా దగ్గర మీకు ఇస్తున్నాను ప్రభా అని ఒక నిబంధన చేస్తుంటే వాడు ఎక్కడ ఉన్నాడో సరే దేవుని యొక్క కాపుదల వారికి ఉంటుంది. ఇక్కడ దేవుడు దావీదు దేవుడిని గణపరిచినందుకు దేవుడు ఆయన ఏం చేశారు? ఆయన పోయిన చోట ఎల్లని కూడా ఆయన కాపాడుతూ ఆయన ముందు ఏ శత్రువు కూడా నిలబడకుండా అవన్నీ కూడా నిర్మూలన చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక చోట ఉండొచ్చు, నీ బిడ్డలు వేరే చోట ఉండొచ్చు, కానీ నువ్వు భయంతో ఉండొచ్చు. కానీ ఒక్కసారి దేవునికి నీ బిడ్డ నువ్వు సమర్పించావంటే నువ్వు ధైర్యంతో ఉండొచ్చు. ఎందుకంటే వారి కాపుదల దేవుని యొక్క చేతిలో ఉంటది. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. అందుకే నా బిడ్డలు ఎంత దూరంలో ఉన్నా సరే నేను ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నా బిడ్డలను దేవుడికి ఇచ్చి నేను కనపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరు దేవుని కనపరచాలనుకుంటున్నారు? ఈ మూడు విషయాలు నీవు తన కృతజ్ఞత స్తుతితో కనపరచడం చాలా ఈజీ. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఆ మేలును తలంచుకుంటూ నువ్వు దేవుడిని నీ కన్నీటి ద్వారా దేవుడిని నువ్వు కనపరచడం అది చాలా 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 ఈజీ. దానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి అంతే. దేవుడికి రోజుకు 24 గంటలు ఇచ్చారు. ఆ 24 గంటల్లో నువ్వు ఎంత దేవుడిని కనపరుస్తావో అది నీ చేతిలో ఉంది. ఆ కనపరిచిన దాన్ని బట్టి దేవుడు నిన్ను కనపరుస్తాడు. 2 అంటే ఈ లోకంలోనే నీకు దేవుడు ఇంకా మేలు వెంబడి మేలు చేస్తాడు. 2 బీదలను కనికరించాలి. అంటే నీ దగ్గర ఉన్న వస్త్రాలు, నీ దగ్గర ఆహారము నీ దగ్గర ఉంది, నువ్వు ఇవ్వగలవు, నువ్వు ఇస్తావు. కానీ 2వది బీదలను కనికరించాలంటే తప్పకుండా నీ యొక్క ప్రభు ఆత్మ నీ మీదకు రావాలి, ప్రభు యొక్క అభిషేకం నీ మీద ఉండాలి. అది ఉండాలి అంటే నువ్వు దేవుని మంచి ఆరాధించేవాడుగా, దేవునితో సహవాసం చేసేవాడుగా ఉండాలి. 2వది చాలా కష్టమైంది. అభిషేకంలో పొందుకుంటూ వెళ్ళాలి. అది నువ్వు బలపడిన తర్వాత మాత్రమే, అది నీలోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు బీదలను కనికరించగలుగుతావు. 3వది నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ యొక్క స్వాస్థ్యంలో భాగమును, నీ రాబడిన ప్రథమ ఫలం నుంచి నువ్వు దేవుని గర్భపరిచేది వాడిగా ఉండాలి. అది చాలా ఈజీ, అది నీ చేతిలో ఉంది. గర్భఫలము దేవుడు ఇచ్చాడు. అది ఎవరి వల్ల వచ్చింది? మీకు దేవుని వల్ల వచ్చింది. ఈ రోజు దేవుడిని అడుగుతున్నాడు, నీ గర్భఫలం ఇచ్చాను కదా, నీ యొక్క ఆస్తిలో భాగము, నీ యొక్క స్వాస్థ్యంలో భాగం ఇచ్చి నన్ను గర్భరిస్తావా? దేవుడు అంటున్నారు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఇది. దేవుడు నాకు ఈరోజు తెలియజేయమన్నారు, అందుకే నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు నువ్వు దేవుని కనిపించే స్థితిలో ఉంటే నా బిడ్డలు ఎనిపిస్తాను ప్రభు, రాబడిలో నేను ప్రతిఫలిస్తాను ప్రభు అని అన్ని ఎన్ని అనిపిస్తున్న వాళ్ళు ఎవరికి వస్తాయి ప్రార్థన చేస్తాను. భాషలు మాట్లాడుతుండగా దేవుని ఆశీర్వాదం రాబోతుంది. దేవుడు నేను కనపరచబడిపోతున్నాను. ఆ గంటలో పొందుకోస్తున్నాము దేవుని దగ్గర. మంచి నాయన బుద్ధిన బట్టి మీకు వందనాలు. వాక్యం అంగీకరించినారు, మీకు వందనాలు. మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ బిడ్డలు ఎవరైనా సమర్పించుకున్నారో ఆ ప్రతి బిడ్డ మీద, వారి కుమారుల కుమార్తె మీద యేసు రక్తాన్ని ప్రవహిస్తున్నాను. వారి మీద ఆత్మ కాపుదల ఉండని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మీ కాపుదల బిడ్డలు దేవుడు చెప్తారు,
నీ బిడ్డల గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నీ చింత ఎవరు నా మీద వేయి. వారి యొక్క భద్రత నా చేతిలో ఉంది అని చెప్తున్నాడు. ఓ రకల మకషంద రవస్య ఓ రవస్య ఓ రవషంద రవస్య రిపల కోషంద రవస్య I
Hallelujah.